ఆత్మస్వరూపులారా, మహోన్నతమైన జ్ఞానాన్ని ఆశ్రయించడానికి ఒక గురువు అవసరం. గురు స్వరూపమైన జ్ఞానాన్ని ఆశ్రయించడానికి ఒక తపన అవసరం. ఒక ప్రేమ స్వరూపమైన సేవ అవసరం. అలాంటి అద్భుతమైన సేవాభావాన్ని, అలాంటి అద్భుతమైన ప్రేమ భావాన్ని మా గురుతుల్యులైన సియారాం బాబా వారి సన్నిధిలో నేను పొందగలిగాను. ఈరోజు స్వామివారు శాంతి పొందారు, సిద్ధి పొందారు. ఈ మధ్యనే అక్కడ నా ప్రియస్వరూపమైన వారితో వెళ్ళి రామచరిత మానసాన్ని అక్కడ చదువుకొని గురుసేవ చేసుకొని రావడం జరిగింది. నాకు మొట్టమొదట హనుమత్ మంత్రాన్ని నేను సాధన చేయంగా రామచరిత మానసం హనుమత్ స్వరూపాన్ని నాకు ఉపదేశించారు స్వామివారు. మొన్ననే స్వామివారిని కలిసి రావడం జరిగింది. ఎంత ప్రేమో! నేను మొట్టమొదట సీతారాం బాబా దగ్గరికి వెళ్ళినప్పుడు ఓంకారేశ్వర్ మధ్యప్రదేశ్లో నర్మదా తీరంలో ఉన్న స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు స్వామివారు నాకు మంత్రం ఏమీ ఇయ్యలేదు. అప్పుడు నేను గంభీరంగా అక్కడ సాధన చేస్తూ చూశారు. 2-3 రోజులు స్వామివారు నాకు ఉపదేశించారు. ఎంత ప్రేమ అంటే, అప్పుడు నేను వెళ్ళినప్పుడు స్వామివారే స్వయంగా నాకు ఛాయ్ పెట్టి నాకు ఇచ్చేవారు మొట్టమొదట నేను వెళ్ళినప్పుడు. ఆ తర్వాత కొంతమంది భక్తులతో అలా నా ప్రియమిత్రులందరితో కలిపి స్వామివారి దర్శనం చేపించాను. గురో నరధికం అలాంటి మహాసిద్ధ పురుషుడు ఈరోజు గీతా జయంతిలో వారు ఈ అపర చైతన్యంలో కలిసి జ్ఞాన గంగని గీతని మనకు అధ్యయనం చేపిస్తున్నారు. ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏమున్నది? మోక్ష ఏకాదశి, మోక్షాన్ని పొందే అద్భుతమైన తపస్సు చేశారు వారు. పంచభూత తత్వములను గెలిచారు. వారి గురించి ఏమని చెప్పగలను? గురో నరధికం. వారి సేవలో నేను ఈ జన్మను ధరించాను. ఈరోజు ఇంకా పెద్ద పెద్ద సిద్ధ పురుషులు కూడా దేహం వదిలిన రోజు. తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు కూడా ఈరోజు సిద్ధి పొందిన వారే. ఇలాంటి ఎంతోమంది మహాత్ములు మోక్ష ఏకాదశి రోజు సిద్ధి పొందారు. అలాంటి పవిత్రమైన రోజు సియారాం బాబాకి వారి శిష్యుడినైనందుకు, వారు చెప్పిన మార్గంలో నడిచి లోకానికి మేలు చేయాలి, వారి ఆశీర్వాదం నాకు ఎల్లవేళలా ఉంటూ వారు అమృతతుల్యమైన లోకాల నుంచి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. అందరికీ